రక్షించాల్సిన వాళ్ళే భక్షిస్తున్నారు. మేమున్నాం, ధైర్యంగా ఉండాలని ప్రజలకు చెప్పాల్సిన వాళ్ళే లోపల కొట్టుకుంటున్నారు. తాజాగా ఓ సిఐ వేధింపులతో మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. అసలు ఏమైంది? ఎందుకంత తీవ్ర నిర్ణయం తీసుకుంది? సదరు సిఐ ఏం చేశాడని ఆత్మహత్య చేసుకోవాలనుకుంది? ఈ ఘటనపై వివరాలు తెలియాలంటే మీరు ఈ స్టోరీ చూడాల్సిందే. నెల్లూరు జిల్లా సీతారాంపురం పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న కానిస్టేబుల్ జ్యోతి ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. ఈ ఘటన స్థానికంగా రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ఆదివారం పోలీస్ స్టేషన్లోని నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించింది. సహచర సిబ్బంది గమనించి వెంటనే ఆమెను వింజమూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు తక్షణ చికిత్స అందించారు. పరిస్థితి నిలకడగా ఉండడంతో ఆమె స్వగ్రామమైన ఉదయగిరి ప్రభుత్వ ఆసుపత్రిలో జాయిన్ చేశారు. ప్రస్తుతం ఆవిడ చికిత్స పొందుతోంది. ఈ ఘటనకు సంబంధించి జ్యోతి చేసిన ఆరోపణలు తీవ్రంగా చర్చనీయాంశమవుతున్నాయి. సీతారాంపురం సీఐ కావాలనే తనకు ఎస్ఐ కృష్ణారెడ్డికి అక్రమ సంబంధం అంటగట్టారన్నారు జ్యోతి. ఎస్ఐ కృష్ణారెడ్డికి ఉదయగిరి సీఐ వెంకట్రావుకు విభేదాలున్నాయని తెలిపింది జ్యోతి. ఎస్ఐని టార్గెట్ చేసే క్రమంలో తనను వాడుకున్నారని చెప్పింది. పైగా తానే ఎస్పీకి ఫిర్యాదు చేసినట్టు ఎస్ఐ శ్రీకృష్ణారెడ్డికి సీఐ వెంకట్రావు చెప్పాడంది. తాను దళిత కుటుంబానికి చెందిన మహిళ అని తెలిసినా కావాలనే సీఐ అవమానపరిచాడని జ్యోతి తెలిపింది. సీఐ వెంకట్రావు చేస్తున్న ఆరోపణలతో తాను విసిగిపోయానని వాపోయింది. సీఐ చేస్తున్న తప్పుడు ఆరోపణలతో అందరూ తన క్యారెక్టర్ గురించి తప్పుగా మాట్లాడుకుంటున్నారని జ్యోతి బాధపడింది. తీవ్ర మానసిక ఒత్తిడికి గురైనందువల్లే తాను ఆత్మహత్య యత్నం చేశారని జ్యోతి తెలిపింది. నేను సీతారాంపురం కానిస్టేబుల్ని. నేను అక్కడ 3 సంవత్సరాల నుంచి ఉద్యోగం చేస్తున్నాను. అయితే ఈ మధ్యకాలంలో శ్రీకృష్ణారెడ్డి ఎస్ఐ అనే అతను సస్పెండ్ అయిన విషయం అందరికీ తెలిసిందే. అయితే దాని వెనకాల ఉదయగిరి సర్కిల్ సిఐ అయినటువంటి వెంకట్రావు, అతనికి ఎస్ఐకి వెంకట్రావు సిఐ గారికి పాత కక్షల గొడవలు ఉన్నందున అతను ఎస్ఐని ఏదో ఒక విధంగా సస్పెండ్ చేయించాలనే ఉద్దేశంతో, దుర్బుద్ధితో ఆయన ఏం చేశాడంటే సీతారాంపురం ఎస్ఐ శ్రీకృష్ణారెడ్డికి నాకు ఇల్లీగల్ అఫైర్ ఉందని చెప్పి ఒక మెమోలో కావలి డిఎస్పీ గారికి ఏమీ తెలియని విషయము నా మీద ఆయన మీద చెప్పుడు మాటలు చెప్పించి పై అధికారుల దగ్గర తీసుకెళ్ళి ఒక లెటర్ కొట్టించి అతని సస్పెన్షన్ మెమో తీసుకొని వచ్చి ఆ సస్పెన్షన్ మెమోలో నా పేరు పొందపరిచి ఆ మెమోని తీసుకొచ్చి ఎస్ఐ గారికి సర్వ్ చేస్తూ జ్యోతి నీ మీద ఎస్పీ మేడంకి కంప్లైంట్ ఇచ్చింది అని అబద్ధపు ఆరోపణలు అక్కడ కూడా చేసినాడు. అదేవిధంగా గత 5 నెలల నుంచి నేను దళిత కుటుంబానికి చెందిన మహిళనని తెలిసి కూడా తను కావాలనే తన మాటల ద్వారా నన్ను అనేక విధాలుగా అవమానపడేటట్టుగా మాట్లాడేటోడు. ఇది నేను ప్రశ్నించానని చెప్పి కావాలి అని చెప్పి అతనికి నాకు రిలేషన్ ఉందని చెప్పి పై ఆఫీసర్స్ దగ్గర నా నేము చెడగొట్టేశాడు. నాకు పరువు పోయింది. ప్రతి ఒక్కరూ నా గురించి నేను బయట డ్యూటీకి వెళ్తా ఉంటే నేను మంచిదాన్ని కాదు అని నా వ్యక్తిత్వం గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. స్థానికంగా కూడా సీఐ ఆరోపణలు చేయడంతో మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య యత్నం చేసుకుందని చర్చ జరుగుతోంది. అయితే అధికారులు మాత్రం చడిచప్పుడు చేయడం లేదు. సమాచారాన్ని గోప్యంగా ఉంచుతున్నారు. వేరే వారికి జరిగితే ఒకలా, తమలో జరిగితే మరొకలా వ్యవహరిస్తున్నారు. ఈ విషయంపై కానిస్టేబుల్ జ్యోతి మీడియా ముందుకొచ్చి క్లారిటీ ఇచ్చింది. సీఐ వల్లే ఇదంతా రాద్ధాంతం జరిగిందని చెప్పింది. తనకు ఏ విషయంలో సంబంధం లేకున్నా ప్రాణాల మీదికి వచ్చిందని వాపోయింది. ఇది కేవలం ఒక సిఏ గారు ఇది కావాలనే చేశారు. అందువల్ల నేను ఈరోజు స్లీపింగ్ ట్యాబ్లెట్స్ వేసుకున్నా. అతని మీద దయచేసి కఠిన చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఎస్ఐ గారి నుంచి అతని ఫ్యామిలీకి కానీ నా ఫ్యామిలీకి కానీ ఎటువంటి ఇబ్బంది కలగలేదు. నా నుంచి కూడా అతనికి ఎలాంటి ఇబ్బంది కలగలేదు. అతనికి నాకు అసలు అక్రమ సంబంధం అనేది ఎక్కడా లేదు. ఇదంతా కావాలని
సిఏ గారు మనసులో పెట్టుకునేసి అతను ఏదో ఒక విధంగా సస్పెండ్ చేయించాలని దుర్బుద్ధితో సస్పెండ్ చేయించారు. ఆసుపత్రికి తరలింపు విషయంలో కూడా అనుమానాలు లేవనెత్తుతున్నాయి. సీతారాంపురం సమీపంలో ఉన్నప్పటికీ ఉదయగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించకుండా వింజమూరు ఆసుపత్రికి తరలించడంపై పలు ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఈ నిర్ణయం వెనుక ఏవైనా ఉద్దేశముందా అని స్థానికులు, సామాజిక కార్యకర్తలు అనుమానిస్తున్నారు. ఈ ఘటన మహిళా పోలీస్ సిబ్బంది మధ్య జరిగే వేధింపులు, ఒత్తిళ్లపై మరోసారి చర్చను రేకెత్తిస్తోంది. పోలీస్ శాఖలో మహిళలు ఎదుర్కొంటున్న సవాళ్లు ఈ ఘటన ద్వారా మరోసారి బయటపడ్డాయి. సీనియర్ అధికారుల నుంచి వచ్చే మానసిక ఒత్తిళ్లు, తప్పుడు ఆరోపణలు, సస్పెన్షన్లు వంటివి సాధారణ సిబ్బందిని తీవ్ర ఒత్తిడి గురిచేస్తున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ కేసులో పూర్తి దర్యాప్తు జరిగి నిజాలు బయటపడాలని, బాధితురాలికి న్యాయం జరగాలని మహిళా సంఘాలు, సామాజిక కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై అధికారులు ఇంకా అధికారిక ప్రకటన విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే స్థానిక మీడియా, సోషల్ మీడియాలో ఈ విషయం వేగంగా వ్యాప్తి చెందింది. పోలీస్ శాఖలో మహిళల భద్రత, మానసిక ఆరోగ్యంపై మరింత శ్రద్ధ పెట్టాలని డిమాండ్లు బలపడుతున్నాయి.